దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2 రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఎలివేటెడ్ ట్రాక్ పై మోనో రైల్ నిలిచిపోయింది. కరెంటు సప్లైలో సమస్యతో మోనో ట్రైన్ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపుగా గంటకు పైగా ట్రైన్ నిలిచిపోవడంతో సుమారు 100 మంది ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఘటనపై అలర్ట్ అయిన ఫైర్ రెస్క్యూ సిబ్బంది రైల్లో ఉన్నవారిని క్రేన్ సహాయంతో కిందకు దించారు. రైల్లో పవర్ సప్లై ఇవ్వడానికి సాయంత్రం నుంచి సాంకేతిక నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోనో ట్రైన్ టెక్నికల్ ఇష్యూతో ఇతర లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. मेरे भी इस पे छतरी पड़ेगा कि? थैंक यू आप भी ट्रेन में थे? हाँ ठीक है, आप ठीक है, पानी पिए चलेगा। దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2 రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఎలివేటెడ్ ట్రాక్ పై మోనో రైల్ నిలిచిపోయింది. కరెంట్ సప్లైలో సమస్యతో మోనో ట్రైన్ మధ్యలోనే ఆగిపోయింది. దాదాపుగా గంటకు పైగా ట్రైన్ నిలిచిపోవడంతో సుమారు 100 మంది ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఘటనపై అలర్ట్ అయిన ఫైర్ రెస్క్యూ సిబ్బంది రైల్లో ఉన్నవారిని క్రేన్ సహాయంతో కిందకు దించారు. రైల్లో పవర్ సప్లై ఇవ్వడానికి సాయంత్రం నుంచి సాంకేతిక నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోనో ట్రైన్ టెక్నికల్ ఇష్యూతో ఇతర లోకల్ ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ये बोलता है ड्राइवर तो गाड़ी में बैठूंगा नहीं उसमें। తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఉభయ రాష్ట్రాల ఎంపీలంతా మద్దతివ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షకుడని తెలిపారు. అవసరమైతే కేసీఆర్ను కలిసి మద్దతు కోరతానన్నారు సీఎం. మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ఇండియా కూటమికి ధన్యవాదాలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, చంద్రబాబు, ఓవైసీ సహా తెలుగు ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు. మళ్లీ తెలుగు వ్యక్తికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. ఓట్ల చోరీతో దేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఎన్డీఏ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని చెప్పారు. రాజ్యాంగ రక్షణ కోసం ఎంపీలంతా ఇండియా కూటమికి ఒక్కటవ్వాలన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న వారిని ఓడించాలని అన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది.
తెలంగాణ రైతుల అవసరానికి తగ్గట్టు యూరియాను వెంటనే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినా ఇప్పటి వరకు 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూరియా కొరత తీర్చాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు వినతి పత్రం సమర్పించారని ఎక్స్లో పోస్టు చేశారు. యూరియా సరఫరా చేయాలని తాను స్వయంగా నడ్డాను కోరానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుసార్లు లేఖలు రాశారని చెప్పారు. రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలపై పార్లమెంటులో ఎంపీలు ఆందోళన చేస్తున్నా కోటా మేరకు యూరియా విడుదల చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తోందన్నారు సీఎం రేవంత్. వెంటనే తెలంగాణ రైతులకు అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బిల్లులు, ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లులను క్లియర్ చేయాలని కోరారు. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ ను కలవడానికి తాను సిద్ధమన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో ఇవ్వరోనన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగ పరిరక్షకుడు కాబట్టే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసిందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కు తాను కూడా వెళ్తానని చెప్పారు. రోడ్లు, చెట్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లపై సీరియస్ అయ్యారు మంత్రులు. ప్రజల ప్రాణాలతో ఎవ్వరూ చెలగాటమాడినా ఊరుకోబోమని హెచ్చరించారు. రూల్స్ ఉల్లంఘించిన ఫర్టిలిటీ సెంటర్స్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను తప్పకుండా ఆదుకుంటామన్నారు మినిస్టర్స్. ప్రభుత్వ హాస్పిటళ్లను బలోపేతం చేస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ పురోగతిపై హైదరాబాద్ సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశమైంది. ఇందులో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల కనెక్టివిటీపై చర్చించారు. రవాణా వ్యవస్థ బాగుంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయొచ్చన్నారు మంత్రి వెంకటరెడ్డి. మారుమూల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. మంచి రోడ్లు ఉంటే రవాణా మెరుగుపడుతుందన్నారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. 3 ఏళ్లలో యాక్సిడెంట్లకు ఆస్కారం లేని మంచి రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు తొలగించాలని ఏడాది క్రితం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖ సమీక్ష నిర్వహించారు భట్టి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరైంది కాదని చెప్పారు. రాష్ట్రంలో అంగన్వాడీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంతో ప్రతి చిన్నారికి, ప్రతి తల్లికి సరైన సమయానికి పోషకాహారం చేరేలా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఎఫ్ఆర్ఎస్తో పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార సరుకులు ఎటువంటి దారి మళ్లింపులు లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికి చేరుతున్నాయన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ రాష్ట్రంలో 74% పూర్తయిందని, త్వరలో మరికొంతమందిని చేర్చుతామన్నారు మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేశామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. రూల్స్ ఉల్లంఘించిన సెంటర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సికింద్రాబాద్, గాంధీ హాస్పిటల్లో తనిఖీలు చేశారు మంత్రి దామోదర. ఓపీ, ఎమర్జెన్సీతో పాటు పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి హాస్పిటల్ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది, ఎక్విప్మెంట్ కొరత తీరుస్తామని చెప్పారు. మోడ్యులర్ ఓటీపీస్ అనేది ఒకటే ఫ్లోర్లో ఉండాలి అనేది ఒక మంచి అంశాన్ని చర్చించాము. దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ దీన్ని తీక్షణంగా పరిశీలించి గవర్నమెంట్కు రికమెండ్ చేయాలి. ఆ దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయని, ఇండ్లు కూలిపోయాయని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే రిపేర్లు చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలపై సమీక్ష నిర్వహించారు మంత్రి జూపల్లి. వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని శాఖల వారీగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేలా అందరి సహకారంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమాచార, దేవాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పారు. హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో 1,00,000 విగ్రహాలు పెట్టబోతున్నారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని MCHRDలో గణేష్ ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం. గణేష్ నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాటు, నిర్వహణ, నిమజ్జనం వరకు కూడా కార్యక్రమాన్ని 3 దశల్లో మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును, సహకారాన్ని అందించాలి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం జాన్పహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లింపులో జరిగిన అవకతవకలపై సీరియస్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవకతవకలపై కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేశారు సూర్యాపేట కలెక్టర్ నందలాల్ పవార్. ఏసీబీ అధికారులు వెంకటయ్యపై కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోరు వానలకు అనేక జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టుల గేట్లెత్తి వరదను రిలీజ్ చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరు వర్షాలకు జనజీవనం స్తంభించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గోదావరి ఉగ్ర రూపంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. SRSP గేట్లు ఓపెన్ చేయడంతో వరద అంతకంతకు పెరుగుతోంది. పెన్గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జైనద్ మండలం ఆనంద్పూర్ గ్రామంలో వరద నీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. జగిత్యాల జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, ఉమ్మడి జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం రికార్డైంది. వాగులో చిక్కుకుపోయిన 4గురిని NDRF బృందాలు రక్షించాయి. గోదావరి వరద ఉధృతికి పరివాహకంలోని పంట పొలాలకు నష్టం వాటిల్లింది. కృష్ణా పరివాహకంలో జోరు వానకు నాగర్ కర్నూల్లోని చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ వద్ద వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూరు నుంచి నీటి రిలీజ్తో ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. ఆలయం 6 రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల జోరుగా వర్షం కురుస్తోంది. శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తింది. 38 గేట్లు ఎత్తి 155,996 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలో భారీ వర్షాలకు కిస్టాపూర్, బిర్కూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 800 ఎకరాల వరి పంట నీట మునిగింది. అలుకెంచి వస్తున్నాయి ఈ వాటర్ అంతా. ఆ వాటర్ అంతా మొత్తం పొలాల మీదకించి వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది. పంటలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆ కాలువని వాగైతే ఎప్పుడైతే వెడల్పు తీస్తారో ఇన్ని నీళ్ళు పొలాల దగ్గరికి రాకుండా ఉంటుంది. పొలాలు ఖరాబ్ కాకుండా ఉంటాయి. పంటలు మొత్తం నష్టం అవుతున్నాయి. పంటలు మునిగిపోయినాయి. అన్ని గండ్లు పోతున్నాయి. అన్ని భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు SRSP గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కర్ ఘాట్ల దగ్గర ఉభయ నదులు 10 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద చేరింది. 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోతో జూరాల నిండు కుండలా మారింది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాల్పల్లి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 12 గంటలు వాయుగుండం బలహీనపడి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తామన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రానికి కేంద్రం యూరియా ఇవ్వటం లేదని రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 నుంచి మైనింగ్ సెక్టార్లో మోదీ సర్కార్ విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా మహిళా భద్రతపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు కమలం నేతలు. 2015 నుంచి ఇప్పటి వరకు మైనింగ్ సెక్టార్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ శాఖ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. కోల్ రంగంలో ఆధునిక టెక్నాలజీని వాడడంతో ప్రొడక్షన్ మరింత పెరిగిందని రాజ్యసభలో చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. इस सेक्टर में लगभग 5T फार्मूला लेकर मिनिस्ट्री आगे बढ़ रही है. एक ट्रांसपेरेंसी एक्शन से लेकर पूरी माइनिंग सेक्टर में पूरा ट्रांसपेरेंसी के साथ माइनिंग मिनिस्ट्री काम कर रही है. आज माइनिंग सेक्टर देश में आगे बढ़ रही है. ट्रस्ट भी है, पहले ट्रस्ट नहीं थे. भारत माइनिंग सेक्टर देश की आर्थिक व्यवस्था में भी हो, एम्प्लॉयमेंट में भी हो, ताकत बने रहे. नरेंद्र मोदी जी सरकार दृढ़ निश्चय और निरंतर प्रयास के साथ आगे बढ़ रही है. మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీలో అధికారులతో రివ్యూ చేశారు. 2840 కోట్లతో నిర్భయ నిధి ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మెట్రో నగరాల్లో 33,000 సీసీటీవీ కెమెరాలు, పింక్ టాయిలెట్లు, కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇతర దేశాలతో అగ్రిమెంట్లు చేసుకోనున్నట్లు వివరించారు బండి సంజయ్. విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాజకీయాల్లో రిజర్వేషన్లు సరైన పద్ధతి కాదని చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రరావు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామన్నారు. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా నేను వికారాబాద్ జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరి జిల్లాగా కూడా మారుస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ అనేక సమస్యలపైన కార్యకర్తలు కూడా పోరాడి ప్రభుత్వానికి పోరాటమే బాటగా ఉద్యమాల బాటగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకుంది కాబట్టి ఇక్కడ లోకల్ స్థానిక సమస్యల మీద కూడా కార్యకర్తలు పోరాడతారు. నిర్మల్ జిల్లా సారంగపూర్లోని స్వర్ణ ప్రాజెక్టును సందర్శించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. భారీ వర్షాలతో డ్యాంలోకి పెద్ద ఎత్తున వరద చేరుతుండడాన్ని పరిశీలించారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లోపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. జోరు వానతో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు మహేశ్వర్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఎంపీ లక్ష్మణ్తో నడ్డాను కలిసిన ఆయన బీజేపీలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.